వీళ్ళందరికీ స్వీట్స్ పెట్టు. వాళ్ళకి ఎంత సేవ చేసినా కృతజ్ఞతా భావం లేని జాతి ప్రజలది. ఇది ప్రతాప్కే కాకుండా రాజకీయాల్లో నలిగిన ప్రతి నాయకుడికి అనుభవపూర్వకంగా తెలిసిన నిజం. అది ప్రజాస్వామ్యం అవ్వచ్చు, నియంతృత్వం అవ్వచ్చు, సైనిక పాలన అవ్వచ్చు. ఆయా ప్రభుత్వాలు తమ సమస్యల పట్ల స్పందించట్లేదని ప్రజలు ఎప్పుడెప్పుడు అనుకుంటారో అప్పుడు వాళ్ళు ఒక కొత్త ఫోర్స్ కోసం వెతుకులాట మొదలు పెడతారు. ఇప్పుడు ఎక్కడున్న పరిస్థితుల్లో ప్రజలకి ప్రతాప్ ఒక్కడే ఆ ఫోర్స్గా కనిపించాడు. పోలీస్ స్టేషన్లో నమోదయ్యే ఎఫ్ఐఆర్ల కంటే కూడా ప్రతాప్ ఇంటి గుమ్మ ముందు నిలబడి సహాయం కోసం అందించే ప్రజల సంఖ్య రోజు రోజుకి పెరగడం మొదలుపెట్టింది. కోర్టులో ఏళ్ల తరబడి ఉండే కేసులను కూడా ఒక కప్పు టీ తాగే టైంలో ప్రతాప్ పరిష్కరించేవాడు. ముఖం లేని ప్రభుత్వం, కళ్ళు లేని చట్టంతో విసిగి వేసారిన ప్రజలు ప్రతాప్ యొక్క దేవుడిగా చూడటం మొదలుపెట్టారు. రాష్ట్రంలో అందరి నోట ఒకటే మాట, ప్రతాప్ లాంటి వాడు లేడు, ఇక రాడు. అజ్ఞాతంలో ఉన్న తన యాక్షన్ టీంలు తండాలుగా తను సంపాదించిన డబ్బు, ముఖ్యమంత్రితో సాన్నిహిత్యం, అసలు శత్రువు అనేవాడు లేకుండా అందరినీ చంపటం లేదా వాళ్ళు భయంతో పారిపోయేలా చేయటం చేసిన ప్రతాప్ ఒక సాధారణ వ్యక్తి నుంచి ఒక సిస్టమ్గా మారి సాగిపోవడం మొదలుపెట్టాడు. కానీ ప్రతాప్ వెళ్ళే దారిలో ముందు ఒక చాలా పెద్ద అడ్డంకి వచ్చింది. ఆ కథ రక్త చరిత్ర ద్వితీయ పర్వంలో. రెండు ముక్కలుగా చూశాను. పూర్తిగా కాలిపోయిన నా చెల్లెల్ని నాకు చూసి గుర్తుపెట్టాల్సి వచ్చింది. నా తమ్ముడి సేవ కూడా కనిపించలేదు. నా ఈ కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం నా పగని వదిలిపెట్టాను. నేను అదే కుటుంబాన్ని చంపి ఇక నాకు మిగిలింది పగే. ముందు ఉండే రాజకీయంగా ఓడించాలి, ఆ తర్వాత చెప్పాలి. సహాయం చేస్తారన్న అనుమానం ఎవరి మీద ఉన్నా సరే లేపేయండి. చదువు కథలను భయపడేది వాడిని చెప్పకుండా చేస్తారని